ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఇవాళ ఈ 8 నెలల్లో అనేక హామీలు నెరవేర్చి ముందుకెళ్ళాం. ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల రిజిస్ట్రేషను సమస్య. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆటంకి లేకుండా ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఇళ్ల రిజిస్ట్రేషన్ అంటే పూర్తి చేసి ఈరోజు పట్టాలన్నీ కూడా మహిళలకి అందజేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. 3000 పింఛన్ 4000 చేస్తానని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3000 పింఛన్ 4000 చేసాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అమ్మఒడి కూడా రేపు జూన్ నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కూడా మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే ఆడవారికి మా సోదరీమణులందరూ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మే నెల నుంచే దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి చెప్పాం, దాన్ని కూడా మొదలు పెట్టబోతాం. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వని హామీ కుట్టు మిషన్లు కూడా ఇవాళ ప్రతి మహిళకి శిక్షణ ఇప్పించి 90 రోజుల పాటు ఉచితంగా వాళ్ళకి ఉచితంగానే కుట్టు మిషన్ కూడా వాళ్ళకి స్వయం ఉపాధి పొందేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే ఆడవాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాలందరూ కూడా సంతోషంతో ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఈ నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి పనులు ఈ 8 నెలల్లో 130 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. అవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. మరొక వైపు సంక్షేమ పథకాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రతి డివిజన్లో ఇచ్చినటువంటి సమస్య మీద, హామీ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ హామీలన్నింటిని నెరవేర్చి ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. మాకు చాలా సంతోషంగా ఉంది. రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసినటువంటి అధికారులు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చక్కగా కోఆపరేట్ చేశారు. ఈ 67 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరి కంచి దుర్గ గారు, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ ఇన్ఛార్జ్ బూదా శ్రీరాములు కానీ, పార్టీ నాయకులు కానీ, ప్రధాన కార్యదర్శి సూరి కానీ అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు వాంబే కాలనీలో శ్రీ బోండా ఉమామహేశ్వరయ్య ఆధ్వర్యంలో దాదాపుగా 350 మందికి ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసిన ఒక నెల రోజుల్లోనే ఈరోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాంబే కాలనీ ప్రజలు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి పెళ్లి చేయాలన్నా, లేదంటే పిల్లలకి పెద్ద చదువులు ఏదైనా చదివించుకోవాలన్నా సరే వాళ్ళు ఏదైనా ఇంటి డాక్యుమెంట్ ఉంటే దాని ప్రకారం ఎక్కడైనా లోన్ తీసుకోవడం కానీ ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా వాంబే కాలనీ 20 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం ఈరోజు మన బోండా ఉమ్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి డాక్యుమెంట్లు అందజేయడం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు, అలాగే సింగినగర్ నుంచి వాంబే కాలనీ వచ్చే రహదారి కూడా మన బోండా ఉమ్మ గారి ఆదేశాల మేరకు పోయిన ఎమ్మెల్యే గెలిచినప్పుడు చేయడం జరిగింది. అలాగే బీసీ లోన్లు కానివ్వండి, అలాగే మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లు శిక్షణా శిబిరం రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నారు. ప్రారంభించిన తర్వాత ఈ 90 రోజుల తర్వాత శిక్షణ అనంతరం వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మహిళలందరికీ కూడా అనేకమైన కార్యక్రమాలు, అలాగే అమ్మఒడి కూడా ఈ తల్లికి వందనం కూడా వచ్చే నెల నుంచి కూడా చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడు తెలియపరిచారు. ఇంకా మహిళలకి అనేకమైన స్వయం ఉపాధి ఏ రకంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే శక్తిని మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన బోండా ఉమ్మ గారు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఉచిత పథకాల కన్నా వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఆదాయం కల్పించే విధంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన డివిజన్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అలాగే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.